ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సెకండ్ మెథడ్లో ఇస్తే ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి, డినామినేటర్లో జీరో అవ్వకపోతే ఎలా చేయాలో చూసాం. మరి ఈ వీడియోలో ఏం చేద్దాం, డినామినేటర్ జీరో అయితే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ ఇంపార్టెంటే. ఈ సెకండ్ మెథడ్లో ముందు చెప్పిన క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? d square minus 4 into y is equal to 3 e power 2x minus 4 e power minus 2x. అదేంటివన్నీ నీకు అనవసరం. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏడు కనబడింది, నీకు ఈ కనబడింది. అది ఎన్నో మెథడ్? ఈ కనబడితే రెండో మెథడ్, అది నెంబర్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్లో ఎం పెట్టాలా? ఎం స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. నన్ను 4ని ఎలా రాయించా? 2 స్క్వేర్ కింద రాయించాను. ఆ పని చేశాను. నీకు గుర్తుందో లేదో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఒక ఫార్ములా ఉందిరా, 10వ తరగతిలో నేర్చుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎం ప్లస్ 2 ఇంటూ ఎం మైనస్ 2. ఎం ప్లస్ 2 జీరోకి ఈక్వల్ చేయి, అప్పుడు ఎం ఎంత అవుద్ది? -2. మరి ఎం మైనస్ 2 జీరోకి ఈక్వల్ చేస్తే ఎం ఎంత వచ్చినట్టు? నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా ఏమేమి వచ్చాయని నీకంటే 2 మైనస్ 2 అంటే అవి రియల్ నెంబర్స్. ఈక్వల్గా వచ్చే, ఈక్వల్గా రాలేదు. అదే సార్ రెండు ఉంది కదా, ఈక్వలే కదా అనొచ్చు. ఒకటి +2, ఒకటి -2. ఈక్వల్ అవుతాయి ఏంటి? ఒకటికి నేను 10 రూపాయలు ఇవ్వాలి, ఒకటికి నేను 10 రూపాయలు, ఒకటి నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఈక్వల్ అవుతాయి ఏంటి? అవ్వదు కదా. ఆ ప్యాటర్న్లో ఆలోచించు. +2 -2 ఫార్ములా ఏంటి? y is equal to c1 e power -2 c2 e power 2x. వైసీ గెట్స్ ఎవరు ఏదో కింద మీద పడి వైసీ గెట్స్. వైపీకి ఫార్ములా ఏం చెప్పాను? 1/() అర్థమైంది కదా, చెప్పాలా? ఇక్కడ ఉన్న వాల్యూని బయట రాసుకుంటారా, ఈక్వాలిటీ అవుతున్న వాల్యూని ఇక్కడ రాసుకుంటాం. అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఈ లెక్కలు నీకు అర్థమైతేనే తర్వాత చాప్టర్ 4, చాప్టర్ 5 ఉంది, అవి అర్థమవుతాయి. ఎందుకంటే ఈ 3 చాప్టర్ కూడా లింక్ అన్న ఒకదానికి ఒకటి. నీకు ఇందులో ఏ మెథడ్ నేర్చుకోను, నాకు ఈ మెథడ్ వద్దు, కష్టంగా ఉంది, వదిలేస్తానంటే అవుతుంది. ఏ మెథడ్ నేర్చుకుపోయినా నీకు ఒక యూనిట్ పోతుంది. సో ప్రతిదీ నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు వాల్యూస్, ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఫస్ట్ వాల్యూతో మల్టిప్లై చేయి, ఇదిగో మైనస్. సెకండ్ వాల్యూతో మల్టిప్లై చేయి, ఇదిగో. అంతే, నేను కష్టమా? 1/t² - 4 3e power 2x మైనస్ 1/t² - 4 4e power -2x. అంతే, అయిపోలేదు కదా, ఆన్సర్ అయిపోలేదు. ఇలా చేయాలని చెప్తున్నా. సరే, ఇప్పుడు ఏం చేయాలి? డి ప్లస్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలా? నీకు తెలిసిందే 1/. నన్ను చెప్పరా, d² - 4ని ఇక్కడ ఎలా రాశాను? m² - 4ని m + 2 m - 2 రాశాను. సో d² - 4ని d + 2 d - 2 రాయొచ్చు. సేమ్ మైనస్ సేమ్ d² - 4ని d + 2 d - 2 సేమ్. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ రాసుకోవాలన్న? ఓకేనా, జాగ్రత్తగా చూడాలి. డి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్కి ఎంత కోఎఫిషియంట్? 2. నన్ను చూడండి, 1/2 + 2 అంటే 4. తర్వాత 2 - 2 అంటే అంతరా 0. సరే, గుర్తొచ్చిందా? ముందు వీడియోలో చెప్పాను, 0 వస్తే ఏం చేయాలి? ఫ్యాక్టోరియల్ చేయాలి. అప్పుడు నాన్న ఇక్కడ పవర్లో ఎంత ఉంది నాన్న? ఇంకా సింపుల్గా చెప్పండి రా, d-2 మీద పవర్ ఏమైనా ఉందేంటి? లేదు, అంటే ఒకటే ఉంది. అప్పుడు x/1 అని రాసుకో. x/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇదిగో ఎక్కడున్నా అలా రాసేస్తాను, -1/4e power -2x. సరిపోయింది. పవర్లో ఎంత ఉందిరా? -2. అంటే d ప్లస్లో ఎంత రాయాలిరా? పవర్లో ఉన్న వాల్యూ రాయాలా? చెప్పురా నాకు. -2 + 2 0 అంటే ఏం రాసుకోవాలా? x/1 ఫ్యాక్టోరియల్. పవర్లో ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి x/1 ఫ్యాక్టోరియల్. పవర్లో 2 ఉందనుకో, x² 2 ఫ్యాక్టోరియల్. పవర్లో 3 ఉందనుకో, x³ 3 ఫ్యాక్టోరియల్. అర్థమవుతుందా? జాగ్రత్తగా నేర్చుకో. నెక్స్ట్ -2 అంటే -4. నా ఇది 0 అయిన టర్మ్ రా, ఇది -2 అంటే -4. సేమ్. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 × x × e power 2x × 1 అంటే ఇదంతా ఒకటే, ఇదిగో /4. సార్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఒకటే, 4 1 4.
సో అందుకు అదే వాల్యూ రాస్తాం ప్లస్ ఎక్స్ 4e⁻²x అదే రాశారు. మైనస్ మైనస్ ప్లస్ చేస్తాం, మరి ఏం మిగిలింది 4 1 ఫ్యాక్టోరియల్ 1 4 1 4. దీన్ని వైపి అంటారు. ఏంటది వైపి. సో జనరల్ సొల్యూషన్ ఏంటన్నా y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే ఎంత వచ్చిందిరా రాసి, yp అంటే రాసి, అంతే. కష్టంగా అనిపించిందా? చాలా చాలా సింపుల్ రా. నువ్వు దృష్టి పెడితే 5 నిమిషాల్లో ఒక మెథడ్ నేర్చుకోవచ్చురా, కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకుంటే. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇవి ఎడ్యుకేషనల్ ఛానల్స్ కాబట్టి ఎవరు కూడా పెద్ద సబ్స్క్రైబర్స్ పెద్ద లైక్స్ ఉండవు. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు చాలా సపోర్టివ్ ఉంటుంది. మన ఛానల్ గ్రోత్ కూడా చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.